నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. సూపర్ ఉమెన్ సీక్రెట్స్. అందరిలాగే ఉండాలా లేక అందరికంటే ఆనందంగా ఉండాలా? ఒత్తిడిని జయించి సూపర్ ఉమెన్ గా మారే రహస్యాలు. మీ సంతోషం మీ చేతుల్లోనే. నిపుణులు చెప్తున్న వాస్తవాలు. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, ఆఫీస్ టెన్షన్లు, ఇంటి బాధ్యతలు, ఇలా ఏదో ఒక కారణంతో ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొనేవారు ఎందరో ఉన్నారు. నిజానికి ఈ టెన్షన్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ వంటి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అయితే మన చుట్టూ ఉన్న కొందరు మహిళలను చూస్తే ఎంత పని ఉన్నా చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు. వారిని చూసి అదృష్టవంతులు అనుకుంటాం, కానీ అది అదృష్టం కాదు. వారు పాటించే కొన్ని జీవనశైలి సూత్రాలే వారిని సూపర్ ఉమెన్ గా మారుస్తున్నాయి. అసలు ఈ రహస్యాలు ఏంటి? మన సంతోషం మన చేతుల్లోనే ఉందా? వాళ్ళలా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణులు చెప్తున్న ఈ హ్యాపీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు కొందరు దాని గురించే పదే పదే లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. దీనివల్ల సమయం వృధా అవడంతో పాటు మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. కానీ మానసికంగా దృఢంగా ఉన్న మహిళలు అస్సలు ఇలా చేయరు. ఏదైనా సమస్య వస్తే దాన్ని త్వరగా పరిష్కరించుకునే మార్గం వెతుకుతారు తప్ప దాని గురించి ఆలోచిస్తూ కూర్చోరు. చదువు, కెరీర్, పెళ్లి, ఇలా జీవితంలో వచ్చే మార్పులను వీరు చాలా సహజంగా స్వీకరిస్తారు. అద్దం ముందు నిలబడినప్పుడు ఇతరులకు ఎలా కనిపిస్తామో అన్న ఆందోళన కంటే తమకు నచ్చినట్లుగా ఉండడంలోనే వీరు సంతృప్తిని వెతుక్కుంటారు. ముఖ్యంగా మానసిక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఎప్పుడూ సంతోషంగా ఉండే మహిళలు 5 ముఖ్యమైన సూత్రాలను పాటిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి సూత్రం, వర్తమానంలో జీవించడం. గతం గతః అనుకుని జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను తవ్వుకోకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం వీరి మొదటి లక్షణం. ఇక రెండవ సూత్రం, సరిపోల్చుకోకపోవడం. ఇతరుల జీవితాలతో, వారి విజయాలతో తమను తాము పోల్చుకుని అసూయ పడకుండా తమ దగ్గర ఉన్న వనరులతోనే ఉత్తమంగా ఎలా ఉండాలో వీరు ఆలోచిస్తారు. మూడవ సూత్రం, నెగిటివ్ వ్యక్తులకు దూరం. చాడీలు చెప్పేవారు, ఎప్పుడు ఇతరుల తప్పులు వెతికి వారితో స్నేహానికి వీరు దూరంగా ఉంటారు. పాజిటివ్గా ఆలోచించే వారితోనే బంధాన్ని కొనసాగిస్తారు. నాలుగవ సూత్రం, స్వీయ ప్రేమ లేదా సెల్ఫ్ లవ్. ఇతరుల మెప్పు కోసం కాకుండా తమ ఆరోగ్యం కోసం, తమ సంతోషం కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఐదవ సూత్రం, మొహమాటం లేకుండా నో చెప్పడం. తమకు ఇష్టం లేని పనిని లేదా తమ సామర్థ్యానికి మించిన పనిని ఎవరైనా అప్పగిస్తే చాలా సున్నితంగా తిరస్కరించడం వీరికి తెలుసు. దీనివల్ల అనవసరమైన బాధ్యతలు, ఒత్తిడి తగ్గిపోతాయి. ఇక ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండడం వల్ల కూడా సగం ప్రశాంతత దొరుకుతుందని వీరు నమ్ముతారు. ఎదుటివారి గెలుపును మనస్ఫూర్తిగా ప్రశంసించడం వీరి అలవాటు. అంతేకాదు, ఓటమిని గెలుపుతో సమానంగా స్వీకరించడం, రిస్క్ తీసుకోవడానికి భయపడకపోవడం వీరిని అందరికంటే ప్రత్యేకంగా చేస్తుంది. కోరుకున్నవన్నీ జరగాలని లేదు, అంత మాత్రానికే బాధపడడం అనవసరం అనే ఫిలాసఫీతో వీరు ముందుకు సాగుతారు. అందుకే వీరు నిత్యం నవ్వుతూ ఉల్లాసంగా కనిపిస్తారు. నిజానికి మనకు నచ్చినట్టుగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలం. ఇతరుల అంచనాలు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయాలను వదిలేస్తే ప్రతి మహిళ సూపర్ ఉమెన్ కావచ్చు. కాబట్టి గొంతెమ్మ కోరికలు కోరుకోకుండా మన సామర్థ్యాన్ని నమ్ముకుని అడుగు ముందుకేద్దాం. నవ్వుల తోటలో నడక నేర్చుకుందాం.